గ్యాస్ కొరత కారణంగా బొగ్గు కట్టెలకు డిమాండ్ అమాంతంగా పెరిగింది. కట్టెల పొయ్యిల వైపు మండుతున్నాయి హోటల్స్ అన్ని కూడా. ఏపీ తెలంగాణలో కట్టెలకి అమాంతం గిరాకీ పెరిగింది. హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో కట్టెలపై వంటలు వండుతున్నారు. ఆన్లైన్ సర్వీసుల్ని భారీగా తగ్గించుకున్నాయి హోటల్స్. గ్యాస్ కొరతతో బొగ్గు కట్టెలకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. చిన్న చిన్న హోటల్సే కాదు, ప్రముఖ హోటల్స్ కూడా కట్టెల పొయ్యిలపైనే వంటలు స్టార్ట్ చేశాయి. నిన్నటి నుంచి మా బిజినెస్ కొంచెం నడుస్తుంది. పొయ్యిల కట్టెలు కొంచెం కూడా మాకు కూడా షార్టేజే ఉంది. సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరిగింది. ఇప్పుడైతే మాదైతే హోల్సేల్ రేటే అమ్ముతున్నాము. పాత రేట్ ఇప్పుడు కేజీ 10 రూపాయల నుంచి 11 రూపాయలు నడుస్తుందని చెప్తున్నారు. ఎక్కువ మట్టుకైతే పెళ్లి ఫంక్షన్ వాళ్ళు, మరి నిన్నటి నుంచి హాస్టల్స్ షార్టేజ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు హాస్టల్ కోసం. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కట్టెల దుకాణాల దగ్గర క్యూ కడుతున్నారు హోటల్స్ సిబ్బంది. ఆవిరి యంత్రాల వైపు కూడా కొంతమంది మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి హోటల్స్. పొగ రాని ఊర్జా వుడ్ కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక గ్యాస్ కొరతతో బాసర ట్రిపుల్ కూడా కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నారు. హైదరాబాద్ లో కట్టెలకు పెరిగిన డిమాండ్ పై మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు. ఎక్కువగా అమ్ముడుపోతుంది. నగరంలోని ప్రముఖ హోటల్స్ వాళ్ళే పూర్తిగా కట్టెలు తీసుకెళ్ళిపోతున్నారు. చిన్న చిట్కా హోటల్స్ వాళ్ళకి ఎక్కడ కట్టెలు బొగ్గు దొరకట్లేని పరిస్థితి. ఎవరైతే కట్టెలు అమ్ముతున్నారో వాళ్ళు కూడా కొద్దిగా రేటు పెంచారు. ఇతర ప్రాంతాల నుంచి చింతకట్టి తక్కువగా వస్తుంది కాబట్టి రేట్లు పెరిగాయనేది కూడా చెప్పొస్తున్నారు. కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. अरे देखिए, पिछले 2 दिन से हैदराबाद का जो माहौल है गैस को लेकर, उसका सीधा इम्पैक्ट कई होटलों पे पड़ा है. और वैसे भी पहली बार हैदराबाद में इतनी बड़ी तादाद में लकड़ी आप लोग बेच रहे हैं. इतनी अचानक महंगी क्यों, और ख़रीद रहे तो सबसे बड़े होटल्स वाले ही क्यों खरीद रहे हैं इतनी लकड़ी? देखिए, ख़रीदना तो पकवान के लिए भी चलती है लकड़ी, और होटल्स वाले ज़्यादा लेते हैं. अब गैस का शॉर्टेज होने की वजह से यहाँ पर जो है ना लकड़ी की डिमांड ज़्यादा बढ़ गई है, जिसकी वजह से रेट भी थोड़ा ज़्यादा हो गया. अब पहले जो हम बेचते थे लकड़ी 8-8.5 रुपये से बेचते थे. इमली की लकड़ी थोड़ा महंगी थी, 10 से 12 रुपये होती थी. अभी जो है ना ये 8-8.5 का रेट जा कर के 10 रुपये हो गया है, 9-10 रुपये हो गया है. और इमली की जो लकड़ी है वो भी इसका रेट उसका भी बढ़ गया है, थोड़ा 15 रुपये तक हो गया है. इसके साथ साथ जो है ना कोयले का भी डिमांड बढ़ गया है, कोयले का भी. तो कोयले में भी जो है ना काफ़ी लोग, यानी अब गैस सिलेंडर नहीं रहने की वजह से जो है ना कोयले के ऊपर डिपेंड हो गए, लकड़ी के ऊपर डिपेंड हो गए होटल्स खास तौर से. और पकवान जो फंक्शंस होते हैं उसके भी जो है ना इफेक्ट्स जो है ना इसमें दिख रहे हैं. फ़ायदा हमारे को नहीं है, लेकिन हमारी मजबूरी है जो ये रेट से बेचना पड़ रहा है. అంటే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడైతే రేట్లు కొద్దిగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా చింతకట్టి హోటల్స్ యాజమాన్యాలు తీసుకెళ్తున్నారు. ఎక్కువగా దాంట్లో పొగ వచ్చే పరిస్థితి ఉంటుంది, వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈరోజు మార్నింగే వీళ్ళు 2 ట్రక్కుల కట్టెలు తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ మొత్తం ఏదైతే సరుకు ఉందో ఆల్రెడీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ప్రముఖ హోటల్స్ వాళ్ళే పూర్తిగా ఇది స్వాధీనం చేసుకున్న పరిస్థితి. వ్యాపారస్తులు అయితే చెప్పుకొస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ప్రధానంగా బిర్యానీ హోటల్స్ పైన చాలా ఎక్కువగా ప్రభావం పడింది. 100 బిర్యానీ అమ్మే హోటల్స్ కూడా ఇప్పుడు 25 బిర్యానీలు అమ్ముతున్నారంటే ఏ విధంగా హైదరాబాద్లో గ్యాస్ ఇంపాక్ట్ ఉందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ పాత బస్తీలో కట్టెలతో బిర్యానీ వండి కస్టమర్లకి సప్లై చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. కెమెరామెన్ అంజీతో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.